నమస్కారం. శ్రీ చదివే అమ్మ నవలను విని ఆనందిద్దాం. పార్టీ మెంబరుగా నేను నా పార్టీ వారి తీర్పునే గుర్తిస్తాను కనుక నా కేసు పరంగా నేనేమీ చెప్పదలుచుకోలేదు. కానీ నా వలనే వాదించడానికి, నిరాకరించడానికి మిత్రుల కోరికపైన మీరు అర్థం చేసుకొని కొన్ని విషయాలను మీకు తెలియచెప్పడానికి ప్రయత్నిస్తాను. సోషల్ డెమోక్రటిక్ పార్టీ పతాకం ఆధ్వర్యాన మేము జరిపిన ప్రదర్శన ప్రభుత్వాధికారం మీద తిరుగుబాటని ప్రాసిక్యూటర్ అన్నాడు. జారును కూలదోసేందుకు ప్రయత్నించే వాళ్లనుగానే ఆయనెప్పుడూ మమ్మల్ని పరిగణించాడు. నిరంకుశ ప్రభుత్వమొక్కటి మాత్రమే మన దేశాన్ని బంధిస్తున్న గొలుసని మా అభిప్రాయం కాదని ఇందుమూలంగా స్పష్టీకరిస్తున్నాను. అది మొదటి బంధనం మాత్రమే. ప్రజలను ఆ సంకెళ్ల నుంచి తప్పించడం మా విధి అని భావిస్తున్నాం. పావెల్ గంభీరంగా మాట్లాడుతుంటే నిశ్శబ్దం మరింత ప్రగాఢమైంది. హాలు పెద్దదైనట్లనిపించింది. పావెల్ను పైకెత్తి ఉన్నతాసనం మీద కూర్చోబెట్టినట్లనిపించింది. మేము సోషలిస్టులం, అంటే సొంత ఆస్తి సంపాదనకు వ్యతిరేకులం. సొంత ఆస్తి వ్యవస్థ వల్ల సంఘం విచ్ఛిన్నమవుతుంది. ప్రజలు ఒకరితో ఒకరు కలహిస్తారు. వ్యక్తిగతమైన లాభం కోసం జనం ఒకరితో ఒకరు కలవకుండా నిరోధపడుతూ ఉంటారు. ఈ శత్రువైరుధ్యాన్ని కప్పిపుచ్చడానికి, సమర్థించుకోవడానికి అబద్ధాలాడుతారు. సొంత ఆస్తి జనాన్ని అబద్ధాలాడిస్తుంది, అవినీతిపరులను చేస్తుంది, దగా చేయిస్తుంది, ద్వేషాన్ని పెంచుతుంది. ఏ సంఘమైతే వ్యక్తిని కేవలం కొద్దిమందిని ధనవంతులను చేసే సాధనంగా మాత్రమే భావిస్తుందో ఆ సంఘం అమానుషమైందని, మా ప్రయోజనాలకు భంగకరమైనదని మా విశ్వాసం. అలాంటి సంఘం చెప్పే నీతులు శుద్ధ అబద్ధాలని, మోసపూరితములని భావిస్తూ వాటిని మేము తిరస్కరిస్తున్నాం. వ్యక్తి పట్ల ఈ సంఘం వ్యక్తపరిచే విద్వేషాన్ని, దౌష్ట్యాన్ని మేము ఖండిస్తున్నాం. ఈ సంఘం వ్యక్తులను దాస్యశృంఖలాలతో బంధించడానికి చేసే సకల ప్రయత్నాలను మేము ఎదుర్కొంటాం. స్వార్థపరమైన ఆశ కోసం మానవులను అణగదొక్కడానికి చేసే పనులను ప్రతిఘటిస్తాం. మేము కార్మికులం, అనగా ఎవరి కాయకష్టం చేత పిల్లల ఆట వస్తువులు మొదలు పెద్ద పెద్ద భారీ యంత్రాల వరకు తయారవుతున్నాయో ఆ కార్మికులం. అయినప్పటికీ మా ఔన్నత్యాన్ని సంరక్షించుకునే హక్కు మాకు లేకుండా చెయ్యబడింది. తమ స్వార్థం కోసం ఎవరైనా మమ్మల్ని ఉపయోగించుకోగలుగుతున్నారు. ప్రస్తుతానికి కొంత స్వేచ్ఛను సంపాదించుకోవాలనుకుంటున్నాం. మా నినాదాలు చాలా సులువైనవి. సొంత ఆస్తి నశించుగాక. ఉత్పత్తి సాధనాలన్నీ ప్రజల చేతుల్లోకి రావాలి. రాజకీయ అధికారమంతా ప్రజల చేతుల్లోకి రావాలి. అందరూ పనిచేసి తీరాలి. ఈ నినాదాల వల్ల మేము కేవలం తిరుగుబాటుదారులం కామని మీరు తెలుసుకోగలరు. పావెల్ ఒక చిన్న నవ్వు నవ్వాడు. నెమ్మదిగా వేళ్లతో జుట్టు సవరించుకున్నాడు. అతని నీలికళ్లలో వెలుగు ఎన్నడూ లేనంతగా ప్రకాశించింది. అసలు విషయానికి పరిమితం కమ్మని చెప్తున్నాను అని ముసలాయన బిగ్గరగా, విస్పష్టంగా హెచ్చరించాడు. ఆయన పావెల్ కేసి ముఖం తిప్పాడు. అతడి ఎడమ కంట్లోంచి దురాశాపూరితమైన, దుష్టమైన వెలుగు తల్లికగుపడింది. జడ్జీలందరూ తన కొడుకు ముఖం కేసి దృష్టులు సారించారు. ఆ దృష్టులతో అతని శక్తినంతా చూరగొని, అతని రక్తాన్ని పీల్చి తమ శుష్క శరీరాలను పుష్టి కలిగించుకుంటున్నట్లనిపించింది. కానీ అతను పొడుగ్గా, నిటారుగా, బలంగా, ధైర్యంగా అలాగే నిలబడి చెయ్యి పైకెత్తి చెప్పాడు. మేము విప్లవకారులం. ఎంతకాలమైతే కొందరు ఏ పని పాటలు తాము చేయకుండా ఇతరులను ఆజ్ఞాపిస్తూ ఉంటారో, మరికొందరు పనిచేయడం తప్ప ఇంకేమీ చేయకుండా ఉంటారో అంతకాలం వరకు మేము విప్లవకారులుగానే ఉంటాం. జడ్జీలైన మీరు ఏ సంఘం యొక్క క్షేమలాభాలను సంరక్షించడానికి ఆజ్ఞాబద్ధులై ఉన్నారో ఆ సంఘానికి మేము బద్ధ విరోధులం. ఆ సంఘానికి మీకు కూడా మేము విరోధులం.
మా పోరాటంలో మేము విజయాన్ని సాధించే వరకు మనకు ఏ విధమైన రాజీ సాధ్యం కాదు. కార్మికులమైన మేము జయించి తీరుతాం. మీ అధికారులు తామనుకునేటంత బలవంతులు కారు. దేన్ని పోగు చేసుకుని రక్షించుకోవడం కోసం తమ ఆధీనంలో ఉన్న లక్షలాది జీవుల ప్రాణాలను వారు ఆహుతి చేస్తున్నారో, ఏదైతే మాపై అధికారం చెలాయించే శక్తిని వారికిస్తున్నదో ఆ సొంత ఆస్తే వాళ్ళలో వాళ్లకు సంఘర్షణకు కారణమవుతుంది. దాని మూలంగానే వారు శారీరకంగా, నైతికంగానూ కూడా నాశనమవుతారు. సొంత ఆస్తిని సంరక్షించుకోవడం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. నిజానికి మా యజమానులైన వీరంతా మాకన్నా కూడా ఎక్కువ బానిసల వంటి వాళ్ళు. మేము శారీరకంగానే బానిసలం, మీరు మానసికంగా బానిసలు. అలవాట్లు, దురభిప్రాయాలు అనే కాడిని మీ మెడ మీద నుంచి మీరు తొలగించలేకుండా ఉన్నారు. ఆ కాడే మిమ్మల్ని మానసికంగా చంపేసింది. మానసికమైన స్వేచ్ఛననుభవించడానికి మాకడ్డేమీ లేదు. మీరు మా చేత తినిపించే విషాలు, మీరు ఇష్టం లేకపోయినా మా తలకెక్కించే విరుగుళ్ళు కన్నా బలహీనమైనవి. సత్యాన్ని గురించి మా విజ్ఞానం రోజుకు రోజు పెరుగుతోంది. మానసికమైన పవిత్రత గల వాళ్ళందరినీ, మీ వర్గాల్లో నుంచి కూడా ఉత్తములైన వారిని ఈ సత్యం ఆకర్షిస్తోంది. కొంచెం పరిశీలించండి. మీ వర్గం యొక్క భావాలను సమర్థించగల వాడెవ్వడూ మీలో ఇప్పటికే లేడు. చారిత్రక న్యాయం యొక్క ఒత్తిడి నుండి మీరు అణిగిపోకుండా రక్షించుకోగల వాదనా సమర్థత మీలో ఏష్యమైపోయింది. మీరు నూతన భావాలను సృష్టించలేకపోతున్నారు. మానసికంగా మీరు వట్టిపోయారు. మా భావాలు పెరుగుతున్నాయి, బలాన్ని పుంజుకుంటున్నాయి. సామాన్య జనాన్ని ఉత్తేజపరిచి వాళ్ళను స్వతంత్ర పోరాటానికి సమీకరిస్తున్నాయి. కార్మిక వర్గం తను వహించవలసిన పాత్రను గుర్తించిన కారణం చేత ప్రపంచ కార్మికులందరూ ఒక మహాశక్తిగా ఏకమైపోతున్నారు. ప్రపంచానికి వాళ్ళు తెస్తున్న పునరుజ్జీవనాన్ని ఆపడానికి క్రౌర్యమూ, పరిహాసమూ తప్ప మీ దగ్గరే మరే సాధనమూ లేదు. అసహనం స్పష్టంగానే కనబడుతోంది. క్రౌర్యం మరింత రెప్పాడుతుంది. ఈనాడు మా కుత్తుకల మీద వెయ్యబడిన చేతులే రేపు మిమ్మల్ని సోదరభావంతో కౌగిలించుకుంటాము. మీ శక్తి బంగారాన్ని పెంచే యాంత్రిక శక్తి మాత్రమే. మా శక్తే మిమ్మల్ని పరస్పరం గుటకాయ స్వాహ చేసుకోవలసిన ముఠాలుగా చీలుస్తుంది. శ్రమజీవులందరూ సౌభ్రాతృత్వం పట్ల రోజుకు రోజు ప్రవృద్ధమవుతున్న సజీవమైన మా చైతన్యంలోనే మా శక్తి ఇమిడి ఉంది. మీరు చేస్తున్నదంతా అపరాధం. ఏమంటే అది ప్రజలను బానిసలుగా చేస్తుంది. మీ అబద్ధాలు, మీ దురాశ, మీ దుర్మార్గం ప్రజలను భయపెట్టే పిశాచాలు, రాక్షసులు ఉండే ప్రపంచాన్ని సృష్టించాయి. ఈ రాక్షసుల బారి నుండి జనాన్ని తప్పించడం మా వంతు. మీరు మానవుడిని జీవితాన్నుంచి విడదీసి నాశనం చేశారు. మీరు నాశనం చేసిన ప్రపంచాన్ని సోషలిజం చేపట్టి దాన్నొక మహత్తరమైన ఏకప్రపంచంగా పునర్నిర్మాణం చేస్తుంది. దాని నాపడానికి మీరేమీ చెయ్యలేరు. పావెల్ ఒక్క క్షణమాగి మెల్లగానే అయినా దృఢస్వరంతో ఆ మాటే మళ్ళీ ఉద్ఘాటించాడు. దాని నాపడానికి మీరేమీ చెయ్యలేరు. జడ్జీలందరూ కలిసి గుసగుసలాడారు. పావెల్ నుండి తమ దుర్వీక్షణాలు మళ్లించకుండా వికారమైన ముఖభంగిమలు పెట్టారు. పావెల్ ఆరోగ్యానికి, బలానికి, తాజాతనానికి వాళ్ళు ఈర్ష్య చెంది తమ దృష్టులతో అతని శరీరాన్ని కలుషితం చేస్తున్నారేమోనని తల్లి అనుకుంది. ఖైదీలు తమ కామ్రేడ్ ఉపన్యాసాన్ని అతిశ్రద్ధగా విన్నారు. వారి ముఖాలు వెల్లబారాయి, కళ్ళు సంతోషంతో మిలమిలలాడాయి. తల్లి అతని మాటలను ఆసక్తితో ఆస్వాదించింది అని ఆమె మనసులో బాగా హత్తుకుపోయాయి. నేను దాదాపు ముగింపుకొచ్చాను. మిమ్మల్ని నేను వ్యక్తిగతంగా అగౌరవపరచదలుచుకోలేదు. పైగా విచారణ పేరిట మీరు జరిపే ఈ తమాషాను నాకిష్టం లేకపోయినా ఇక్కడ కూర్చుని చూస్తుంటే మీ ఎడల నాకు సానుభూతి కూడా కలిగింది. ఇంతకీ మీరు మానవులైన వాళ్ళు
మా లక్ష్యానికి వ్యతిరేకులైన వారైనా ఇంత సిగ్గు శరాలు లేకుండా మానవ ప్రతిష్టకు భంగకరంగా పశుశక్తికి గులాములు కావడం చూస్తుంటే రోత అనిపిస్తోంది. జడ్జీలకేసి చూడకుండానే పావెల్ కూర్చున్నాడు. తల్లి ఊపిరి బిగపట్టుకుని వాళ్ళని పరిశీలనగా చూసింది. ఆమె నోటితో జవాబు చెప్పకుండానే తలూపింది. తన కొడుకంత ధైర్యంగా చెప్పినందుకు చాలా సంతోషించింది. బహుశా అతడు ముగించినందుకు ఆమెకు మరింత సంతోషం కలిగి ఉండవచ్చు. కానీ ఒకే ప్రశ్న ఆమె మనసులో అడ్డం మొదలెట్టింది. వాళ్ళిప్పుడేం చేస్తారు? తనకు తెలియని విషయాలేమీ తన కొడుకు చెప్పలేదు. అతని భావాలు ఆమెకేమీ కొత్త కాదు. కానీ కోర్టు సుముఖాన ప్రప్రథమంగా ఆమెకొక విచిత్రమైన ఆకర్షణ కలిగింది. పావెల్ ప్రశాంతత ఆమెకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అతని ఉపన్యాసం, అతను చేపట్టిన కార్యంలోనూ, దాని అంతిమ విజయంలోనూ అతనికుండే విశ్వాసానికి చిహ్నంగా తేజోవంతమైన నక్షత్రంలా తోచింది. గౌరవనీయులైన ప్రతివాదులారా అన్నాడు. అస్వస్థంగా ఉన్న జడ్జి బిగ్గరగా కోపభరితమైన గొంతుకతో, మీరు జడ్జీలను సంబోధిస్తున్నారు కానీ ప్రతివాదులను కాదు అన్నాడు. తల్లికి ఆంద్రేయ్ ముఖంలో ఏదో టక్కరితనం కనబడింది. అలాగా, మీరు నాకు జడ్జీలుగా కనబడ్డం లేదు, మీరు ప్రతివాదులుగా మాత్రమే కనబడుతున్నారు అన్నాడు తలూపుతూ ఆంద్రేయ్. విషయాన్ని సూటిగా చెప్పాలా? మీతో నేను విషయాన్ని సూటిగా ఎందుకు చెప్పాలి? ప్రస్తుతానికి మీరు తెలుసుకోవలసిన విషయాన్నంతనీ నా కామ్రేడ్ అప్పుడే చెప్పాడు. సమయమొచ్చినప్పుడు మిగిలిన విషయాలను ఇతరులు చెప్తారు. ముసలాయన కుర్చీలోంచి కొద్దిగా లేచి, కూర్చోండి, తర్వాత గ్రిగోరీ సమోయిలోవ్ అని బిగ్గరగా అరిచాడు. హోహోల్ పెదవులు బిగించి తాపీగా కూర్చున్నాడు. సమోయిలోవ్ లేచి తన ఉంగరాల జుట్టును విదిలించుకుని అతని పక్కనే నిలబడ్డాడు. ప్రాసిక్యూటరు నా మిత్రులను ఆటవికులని, నాగరికతకు శత్రువులని అన్నాడు. మీ విచారణకు సంబంధించని సంగతులను చెప్పకండి. ఇది దానికి సంబంధించినదే. నిజాయితీపరులైన జనానికి సంబంధం లేని విషయముండదు. దయచేసి నా మాట కడ్డు తగలకండి. మీరు దేన్ని నాగరికతంటారో తెలుసుకోవాలనుకుంటున్నాను. మేమిక్కడ మీతో చర్చించడానికి కాదు ఉన్నది. పెడదారులు తొక్కొద్దు అన్నాడు ముసలాయన తన కింద వరుస పళ్ళు ప్రదర్శించుతూ. ఆంద్రేయ్ ప్రవర్తన జడ్జీల వైఖరిలో మార్పును తెచ్చింది. పైచర్మాన్ని ఒలిచేసినట్లు ఉంది. వాళ్ళు వెల్లముఖాలు పొంగాయి. కళ్ళలో ఆకుపచ్చని విస్ఫులింగాలు మెరిశాయి. పావెల్ ఉపన్యాసం వాళ్ళని కలవరపరిచి నొప్పించింది. కానీ ఆ మాటల్లో ఉండే శక్తి చేత వాళ్ళతన్ని గౌరవించక తప్పలేదు. అందుచేత పైకి గుంభితంగా ఉండవలసొచ్చింది. హోహోల్ ఆ గుంబనలోని పొరను ఒలిచేసి లోపలున్న వాస్తవికతను బయట పెట్టేశాడు. వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడారు. వాళ్ళ శక్తిని మించి సంజ్ఞలు చేసుకున్నారు. వికారంగా చూసుకున్నారు. మీరు గూఢచారులను తర్ఫీదు చేస్తారు. ఆడవాళ్లను, పిల్లలను అవినీతిపరులనుగా చేస్తారు. మనుషులను దొంగలుగాను, హంతకులుగాను మారుస్తారు. మత్తు పదార్థాలతోనూ, అంతర్జాతీయ యుద్ధాలతోనూ, అబద్ధాలతోనూ, వ్యభిచారంతోనూ, పశుత్వంతోనూ వాళ్లకు విషమెక్కిస్తారు. ఇదే మీ నాగరికత. అలాంటి నాగరికతకు మేము శత్రువులం. ఇదిగో చెప్తున్నాను అని ముసలాయన హుంకరించాడు. సమోయిలోవ్ ముఖం ఎర్రబారింది. కళ్ళు తేజోపూరితమయ్యాయి. అతను కూడా తిరిగి హుంకరించాడు. మీరెవరిని జైళ్లలో పారేసి మగ్గపెడుతున్నారో, పిచ్చివాళ్లనుగా చేస్తున్నారో వాళ్ళు రూపొందిస్తున్న నాగరికతను మేము గౌరవిస్తాం. దాన్ని అమూల్యమైనదిగా భావిస్తున్నాం. కూర్చోండి. తర్వాత ఫ్యోదర్ మాజిన్. చిన్నవాడైన ఫ్యోదర్ చటుక్కున లేచి నిటారుగా కత్తిలా నిలబడ్డాడు. నేనెల్లప్పుడూ ఇలాగే పనిచేస్తూ ఉంటానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు. కళ్ళు తప్ప మరేమీ కనబడనంత ముఖం వెల్లవారింది. మీరిదివరకే నాకు శిక్ష విధించారని నేనెరుగుదును.
కానీ మీరు నన్ను ఎక్కడికి పంపినా తప్పించుకు పారిపోతానని, ఎల్లకాలం జీవితాంతం వరకు పనిచేస్తూనే ఉంటానని దేవుని సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను. అతను ప్రమాణం చేస్తున్నట్లు చెయ్యి పైకెత్తి, నేను ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. సిజౌ బిగ్గరగా మూలిగి తన స్థానంలోంచి కదిలాడు. ఉవ్వెత్తున పొంగుతున్న ఉద్రేక తరంగంపై ఓలలాడుతున్న ప్రేక్షకులు ప్రమాద సూచకంగా గొణగొణలాడారు. ఒక స్త్రీ వెక్కెక్కి ఏడ్చింది. మరొకళ్లకు దగ్గుతెర వచ్చింది. పోలీసులు ఖైదీలకేసి విస్తుపోయి చూశారు. జనంకేసి కోపంతో చురచురా చూశారు. జడ్జీలు ముందుకు వెనక్కు ఊగిసలాడారు. తర్వాత ఇవాన్ గూసేవ్ అని కేకేశాడు ముసలాయన. నేనేమీ చెప్పదలుచుకోలేదు. తర్వాత వసీలీ గూసేవ్. నేను ఏమీ చెప్పదలుచుకోలేదు. పోదోర్ బూకిన్. పాలినట్లుండే బూకిన్ భారంగా లేచి తల ఆడిస్తూ చెప్పడం మొదలెట్టాడు. మిమ్మల్ని చూసుకుని మీరే సిగ్గుపడాలి. నేను విషయాలను తెలుసుకోవడంలో కొంచెం మందకోడివాడినే. కానీ నేను కూడా న్యాయం ఏదో చూడగలుగుతున్నాను. అతను చేతిని తలమీదకెత్తి దూరంగా ఉన్నదాన్ని దేన్నో చూస్తున్నట్లుగా కళ్ళు సగం మూసుకుని మౌనం దాల్చాడు. ముసలాయన ఆశ్చర్యపడ్డాడు, చిరాకుపడ్డాడు. కుర్చీ వెనక్కి వాలి, ఏమిటది? పో. బూకిన్ నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అతడి మాటల్లో ఏదో నిష్కపటమైన గొప్ప విశేషముంది. అందరూ దాని అనుభూతిని పొందారు. జడ్జీలు కూడా చెవులు నిక్కపొడుచుకు విన్నారు. బూకిన్ చెప్పిన మాటల కన్నా విపులమైన సంగతులు ప్రతిధ్వనిస్తాయా అన్నట్లు విన్నారు. హాలంతా గడ్డగట్టుకు పోయినట్లు నిశ్శబ్దమైపోయింది. అప్పుడప్పుడు ఏడుస్తున్న చిహ్నాలు మాత్రం వినబడ్డాయి. చివరకు ప్రాసిక్యూటరు భుజాలెగరేసి చిరునవ్వు నవ్వాడు. మార్షల్ ఆఫ్ ది నోబిలిటీ దగ్గాడు. జనం గుసగుసలు మొదలెట్టారు. జడ్జీలు మాట్లాడుతారా అని సీజౌని తల్లి మెల్లగా అడిగింది. అంతా అయిపోయింది. శిక్ష చెప్పడమే తరువాయి అన్నాడు. అంతా అయిపోయింది. ఆ మాటనామె నమ్మలేకపోయింది. సమోయ్లో తల్లి బెంచి మీద గిలగిలలాడి భుజంతోటి మోచేత్తోటి సెలగేయ నిలోన్నాను పొడిచింది. ఏమంటావ్? అంతా అయిపోయింది. నిజమే? అని భర్తనడిగింది. అయిపోయింది. ఇదిగో ఇప్పుడే చూద్దువుగాని. మన గ్రీషకేమి వేస్తారంటావ్? మాట్లాడకూరకు. అతనికి ఏదో ఒక అతిక్రమణం జరిగిందనిపించింది. ఏదో స్థానభంగమైనట్లు, తెగిపోయినట్లు గుర్తించారు. ఏమీ తెలుసుకోలేక విస్తుబోయి చూశారు. హద్దులు తెంచుకుని రేగుతున్న మంటలను చూస్తున్నట్లు తెల్లబోయి చూస్తున్నారు. ఈ గుంపు యొక్క విశేషం అగమ్యగోచరంగానే ఉన్నా దాని శక్తి అభేద్యంగా ఉంది. హఠాత్తుగా తమకు బహిర్గతం చేయబడిన ఆ మహనీయ విశేషాన్ని అవగాహన చేసుకోలేక తమకు తెలిసిన చిన్న విషయాలను గురించి వ్యాఖ్యానిస్తూ తమ భావాలను వెలిబుచ్చారు. వాళ్ళని మాట్లాడనివ్వలేదేమిటి? ప్రాసిక్యూటరును ఇష్టమొచ్చినట్లు ఎంతసేపైనా మాట్లాడనిచ్చారు అని పెద్ద బూకిన్ వినిపించనట్లుగా అడిగాడు. బెంచీల దగ్గర నిలబడిన ఉద్యోగి చెయ్యి పైకెత్తి ఆడిస్తూ నిశ్శబ్దం అని మందలించాడు. సమోయ్లో భార్య వీపు వెనుక ఆనుకుని సగం మాటలు గొనిగాడు. సరేనయ్యా, వాళ్ళు దోషులనే అనుకుందాం. కానీ వాళ్లకు చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలి గదా. వాళ్ళెవరికి వ్యతిరేకులు? నేనదే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఉద్యోగి సమోయ్లోకేసి వేలు చూపెడుతూ ఇష్ అని హెచ్చరించాడు. సిజౌ విచారంగా తలూపాడు. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.